నాయకత్వం, వాళ్ళకి ఇచ్చే పదవులు, ఇవన్నీ అంశాలు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులుగా మా గంగుల కమల గారు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, మా జోగురామన్న గారు కావచ్చు, మా ఉద్దిరాజు రవిచంద్ర గారు కావచ్చు, మా మస్తున చారి కావచ్చు, అనునిత్యం ప్రతినిత్యం మా శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అనేక సందర్భాల్లో బలహీన వర్గాలకు భారత రాష్ట్ర సమితి ఏ విధంగా అయితే వెన్నుదన్నుగా ఉందో ఆ అంశాలను క్రోడీకరిస్తూ ఇంకా మనం ఇంకేం చేయాలనే అంశాన్ని స్పష్టంగా మా అధినేత కేసీఆర్ గారికి, మా పార్టీ ఉరికిపేటి కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం. కులగాన జరిగేటప్పుడు జరుగుతున్న తప్పుల అంశాన్ని కూడా డెఫినెట్ గా మీరు లేవనెత్తిన అంశాన్ని ఇవాళ శరత్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చలు వేరు సార్, బహిరంగ విమర్శ వేరు సార్, అంతర్గత పోరాటం వేరు, బహిరంగ పోరాటం వేరు. రాజకీయాలు ఒకసారి మీరు ఒక విశ్లేషకుడుగా, ఒక మేధావిగా మీకు కొన్ని లిమిట్స్ ఉండవు, మీరు ఏమైనా మాట్లాడొచ్చు. ఒక భారత రాష్ట్ర సమితిలో ఒక పార్టీలో పనిచేసే తాడూరు శ్రీనివాస్ గానీ, మాకు గానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ అంశాలు మేము అంతర్గతంగా లేవనెత్తలేమంటే మీ తప్పు. ఒక డాక్టరేట్ గా, ఒక గోల్డ్ మెడలిస్ట్ గా, ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా, ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము మా పార్టీలో బలహీన వర్గాలకు ఏం చేయాలనే అంశాన్ని లేవనెత్తలేవడం అన్న తప్పు. కత్తి వెంకట స్వామి గారు పోరాటం చేస్తారని కూడా తప్పే. తాడూరు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ వారు బలహీన వర్గాల కోసం కొట్లాడతలేమని తప్పే. మేము కొట్లాడుతా ఉన్నాం సార్, మీరు కూడా మాట్లాడండి. మా పార్టీలు ఇంకేం చేసి మీరు తప్పనట్లేదు సార్. మీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, మాకు కొన్ని పరిధులు ఉంటాయనే అంశాన్ని స్పష్టంగా జీవితం చెప్తా ఉన్నాం. అట్లని మేమేం పోరాటం చేయట్లేము, అంతర్గతంగా మాట్లాడతలేని తప్పు. రెండో అంశం నేనేమంటున్నంటే, ఇలా బండి సంజయ్ అసలు అభిషం ఏంది? రైతుల సంగ్రామ సదస్సులో రైతుకు ఇచ్చినటువంటి హామీల్ని రేవంత్ రెడ్డి అమలు చేయట్లేదంటే బండి సంజయ్ గులికేందుకు అంటున్నా. బండి సంజయ్ మాట్లాడాల్సింది కేటీఆర్ గారి మీద కాదు కదా, రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలన్నా, కేటీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద కొట్లాడాలన్నా? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాంగ్రెస్ మీద కాదు కొట్లాడాల్సింది, అంతో ఎంతో బీఆర్ఎస్ పట్టింది, దాన్ని ఫస్ట్ కథం చేద్దాం. దాని కథం చేసినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారట. అంటే ఏం మాటలు అవి? ఒక బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా వారు మాట్లాడిన మాటలేదు. దానికి కాదు, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మిత్రుల ఇద్దరిని తిడతాడు. ఏముంది రేవంత్ రెడ్డి శరతన బాలరాజు గారు ఏం చెప్తారు? నువ్వు సచిన పాము నిన్ను ఇంకెందుకు చంపుతాం? ఆల్రెడీ నువ్వు జీరో వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో సెకండ్ పొజిషన్ కి వచ్చిందా? సర్పంచ్ ఎలక్షన్ లో పోరాట శక్తి వచ్చిందా? రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి, గవర్నమెంట్ వచ్చేస్తుందని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. మరి ఎందుకు వచ్చిన పాము? మేము లేచిన పాము, ముసగొడుతున్న పాము, ప్రజా సమస్యలపై గలబెత్తున్న పాము. ఇది విషం చిల్లుతుంది. బుసగొడితే విషయం కూడా ప్రజలకు మంచి జరగాలని బుసగొడుతున్నాం, ప్రజలకు మంచి జరగాలని బుసగొడుతున్నాం. ప్రజలకు కాదు, ప్రజలకు మంచి జరగాలి, ప్రజా సమస్యలు తీర్చాలని కొట్లాడుతున్నాం మేము. తాడూరు సేనన్నా మీరేం చేస్తున్నారు? భజన సంఘంగా రేవంత్ రెడ్డికి భజన సంఘం మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్పాలి సార్? మిమ్మల్ని ఏం మాట్లాడాలి సార్? బాలరాజు గారు, రేపు రాబోయే శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు తీసుకొస్తావా? ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏంది? ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున ఉంటాడా? మీరు ఎడపోతున్నారు శరత్ గారు. ఎవరంటే మీరు కేసీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ తిట్టానా? నేను తిట్టానా? వస్తే మాత్రం మీరు మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారు మైక్ కట్ చేయకుండా శాసనసభ నడపని మీరు చెప్పగలుగుతారా? 33 సార్లు కట్ చేశారు మా హరీష్ రావు గారు మాట్లాడితే, 33 సార్లు. మా కేటీఆర్ గారు మాట్లాడితే 20 సార్లు కట్ చేశారు. మీరు చెప్పగలుగుతారా? కూతురు లేకుండా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చెప్తారా? కేసీఆర్ గారు వీరికి 6 అడుగుల మీద వేసేటువంటి మేధావులు, 6 అడుగుల మీద ప్రొఫెసర్లు ఏమన్నారు సార్? ఎక్కడున్నారు సార్? ఒక నిమిషం బ్రదర్, జయలలిత మీద ఏ రకంగా అరాచకాలు జరిగాయి? కరుణానిధిని ఎట్లా నడి రాత్రి అరెస్ట్ చేసినారు? రాజకీయాల్లో హింసావాదము రీజనల్ పార్టీస్ వల్ల వచ్చింది, ఇది యాక్సెప్ట్ చేయక తప్పదు. ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. అయినా సరే మీరు ఒక ముఖ్యమంత్రికి భయపడే శాసనసభకు రావట్లేదా కేసీఆర్ గారు? ముఖ్యమంత్రి మీరు మాట్లాడినంత సేపు మాట్లాడడానికి అవకాశం ఇస్తామంటే వస్తారా? ఎట్లా సార్? హౌస్ ఆఫ్ ది లీడర్ గా ముఖ్యమంత్రి గారు ఈ సభను నడపడంలో విఫలమవుతున్నాడు. ప్రతిపక్ష పార్టీ నాయకులు గొంతు నొక్కుతా ఉన్నాడు. సత్యేంద్ర రెడ్డి మీద జరిగే దాడి మనం చూడలేమా? సునీతా లక్ష్మణ్ మీద దాడి జరగలేమా? హరీష్ రావు గారు మైక్ కట్ చేసి చూడలేమా? కేటీఆర్ గారి మీద జరుగుతున్న దాడులు చూస్తలేమా? ఇలా కమిషన్ల పేరుతో జరుగుతున్న విధ్వంసాలను చూసట్లేమా?
ప్రతిపక్ష నాయకుల మీద ప్రత్యేక దాడులు చూడట్లేమా? కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఎందుకు ఎవరు చెప్తున్నారు? ఆహా, ఎవరు చేస్తున్నారు? ఎమ్మెల్యేగా అన్ని చేస్తాం సార్, అన్ని చేస్తాం సార్. ఎందుకు సార్ మీకు తొందర? ఎమ్మెల్యే కేసీఆర్ వస్తూనే ఉన్నాడు. మొన్న జగిత్యాలలో గలం ఎత్తితే పెంపేలెత్తింది రేవంత్ రెడ్డి సర్కారు, పెంపేలెత్తిపోయింది. ఒక్క మాట జగిత్యాల చైత్రయాత్ర సభలో ఇచ్చట వణికింది కదా. మన తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెడితే కృష్ణా జలాల మీద ఆట ఆడుకుంటే ఏమైంది? కేసీఆర్ ఆట ఆడుకుంటే మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం కో బ్యాచ్ అంతా కూడా మొత్తం ఆగవాగం అయింది కదా. ఒక్కసారి పులి ఎప్పుడు వస్తుంది సార్? వచ్చేటప్పుడు వస్తుంది. ఆగండి శరత్ గారు, కేసీఆర్ ఏం రాకుండా వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మీరు అన్నట్టు పరిపాలన చేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అన్ని అరాచకాలను బయట పెడతాం సార్. ఈ కుంభకోణాల మీద మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు? రైతుల సమస్యల మీద మాట్లాడరు, ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడరు, బీసీల సమస్యల మీద మాట్లాడరు, ముఖ్యమంత్రి నియామకాల మీద మాట్లాడరు, బూతుల మీద మాట్లాడతారు. ఏం చేయాలి సార్ చరిత్ర? సమాధానం ఇస్తా నేను సార్. శరత్ అన్న, ప్రజలు అల్లల్లాడుతుంటే మౌనంగా ఫామ్ హౌస్ లో పడుకునే వ్యక్తికి ప్రతిపక్ష హోదా అనవసరం. ఒకవేళ మీరు ప్రతిపక్ష నాయకుల గురించి కాదు మాట్లాడేది. మీరు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే రైతు సంగ్రామ సంస్థలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్యాయం చేయట్లేడా రైతులకు? రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నా? రేవంత్ రెడ్డి పైసలు వేస్తుంటా? దాని మీద మాట్లాడరు మీరు. మా పార్టీ వర్క్ కేసీఆర్ గారు పంపండి, మేము ఎందుకు రాడండి? వస్తాడండి. మన వచ్చిన జగిత్యాలకు వచ్చింది కేసీఆర్ కాదా? ప్రజల సొమ్ముతో జగిత్యాలకు వచ్చింది ఎవరు? కేసీఆర్ కాదా? ప్రజల్లోకి రానంటే ఎట్లా? జగిత్యాలకు వచ్చింది కేసీఆర్ కాదా? మీ పార్టీ కార్యకర్తలకు తలవంపు వస్తుంది కేసీఆర్ ప్రవర్తన వల్ల. మీరు మాట్లాడలేకపోతున్నారు. బయట బహిరంగ చర్చలలో యువకులు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. మీరు వస్తుంది. మీకేం తెలుసు అసలు? ఆయన సైలెన్స్ తెలంగాణలో ఒక వైలెన్స్ అంటున్నా నేను. కేసీఆర్ గారు అదే ఆయన సైలెంట్ వైలెన్స్ చేస్తున్నారు. రైతు సదస్సులు, రైతు సంబంధించినటువంటి గర్జనలు ఎందుకు చేస్తున్నాం మేము? కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు బ్రదర్. కవిత మొన్న ప్రశ్నలు వేసింది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన మర మనిషి అన్నది, ఆయన మన మనిషి కాదు. అరే మళ్ళా మీరు అడిపోయారు కదా, మీరు ఎడిపోతున్నారు సార్, నాకు అర్థం కాదు. ఎడిపోతున్నారు. కేసీఆర్ గారు టార్గెట్ చేయడం మీ ఉద్దేశం చెప్పండి. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి అమలు మాట్లాడి సార్, ముఖ్యమంత్రి ఫెయిల్ అయినప్పుడు మీరు మేధావి కదా. రైతు డిక్లరేషన్ పెట్టి వరంగల్లో ఎన్ని పింఛన్ అన్నాడు, రైతాంగానికి కౌలు రైతులకు, కూలి రైతులకు అన్నాడు, వ్యవసాయ కూలీలకు అన్నాడు, కౌలు రైతులకు అన్నాడు, రైతు భరోసా అన్నాడు. వీడియో యాప్లలో దొరుకుతుంది. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు శరత్ గారు. 2-25 నెలలు అయిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నేను చెప్పిన టాపిక్ కాకుండా అన్ని మాట్లాడుతున్నారు. వారే అన్నారు, వారి నాయకుడట బుస కొడుతున్నాడట. అంటే తాసుపాము విషం చిమ్మే తాసుపాము, వెనమస్ విష నాగు. మళ్ళీ ఏమన్నాడు? పులి క్రూర మృగం, క్రూర మృగం. ఆయనను క్రూర మృగంగా తయారు చేసింది. తినండి. ఇంతకుముందు ఏమన్నా ఆయన సైలెన్స్ వైలెన్స్ క్రియేట్ చేస్తుంది. అవును, ఆయన సైలెంట్ గా ఉండి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఒప్పుకున్నారు మీరు. సో నేనేమంటున్నా అంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తనని ఎవ్వరు చూస్తలేరు, తన వైపు ఎవరు తిరిగి చూస్తలేరు. ఈజ్ డెడ్. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, టిఆర్ఎస్ పార్టీ అనేది లేదు ఇంకా. అది సచ్చిన పాముతో సమానం టిఆర్ఎస్ పార్టీ. మిమ్మల్ని ఎవరు కేర్ చేస్తలేరని పబ్లిక్ అట్రాక్షన్ డ్రామా, పబ్లిక్ ని మీ వైపు చూసేటట్టు. రేపు మోడీ వస్తున్నాడు.